నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో టీడీపీ నేతలు కార్యకర్తలు కలిసి భారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొలి టెంకాయలు కొట్టి చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గ్రామశక్తి పోలేరమ్మను వేడుకున్నారు. అనంతరం పోలేరమ్మ ఆర్చి వద్ద భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఇదే తరుణంలో మహిళలకు పాదరక్షకులతో పాటు ఎండ తీవ్రత దృష్ట్యా గొడుగులను అందజేశారు. అనంతరం అక్కడ నుండి నేరుగా బయలుదేరి అన్నా క్యాంటీన్కు చేరుకుని పేదలకు స్వయంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తన చేతితో వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. धिया जो न प्रचोदयात् त्वमापो ज्योतिरसोऽमृतं ब्रह्म ऊर्ध्ववस्वरं मम उपात्ता समस्त प्रीतक्षयद्वार पार्वती परमेश्वरमुद्यस्य पार्वती परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शोभने मुहूर्त्याच्च ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलयुगे प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोहद्दक्कनदिग्भागे कृष्णाकाव्यर्गो शुभ नक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषण विशिष्टायां गोत्रोद्भवस्याः गोत्रोद्भवस्याः नारा चंद्रबाबु नामधेयस्याः धर्मपत्न्याः भुवनेश्वरी नामधेयस्याः सपुत्रकस्य लोकेश नामधेयस्याः धर्मपत्न्याः ब्रह्मणे नामधेयस्याः सपुत्रकस्य देवांश नामधेयस्याः सह कुटुम्बानां क्षेमस्थैर्भयायुरारोग्यैश्वर्याबलसिद्ध्यर्थं मनोवांछन प्रदान बलसिद्ध्यर्थं पोलेरम्बरे पूजार्चन करिष्यमानेनाः कृतात् परिमण्ड इवां स्नेहः सर्वाधिकः सर्वदत्ते च धर्मः ख्यातवेदसेतुर्वमसोममराजेन्द्राः दिवेदाः शनपरजतदुर्गानि विश्वानामेव सुन्दं दुरितात्यग्नेः रामग्निवर्णां तपसात्मनग्निं वैरोचनीं कर्मबले चतुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसुदरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्ति विरद दुर्गानि विश्वाः पूष्ट भुवे बहुदान पूर्वे पुवातोकाय
धनजाज संज्ञा विश्वानिना दुर्गाः जातवेदाः सुन्दन्नलासुरदादिवर्गे अग्न्यात्रन्मनसा गुणानोऽस्माकं गोत्तवेर्चतनूराणां वृतनाजनगतमानमग्रमग्रग उमेम परमाः सदस्तात् सनः परजतदुर्गानि विश्वा चामद्धेवादिदुरितात्यग्नेः प्रज्योषकमेद्यो अद्वरे सददाग्ने स्तन सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थदायके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोऽस्तुते बोले रमदेवता प्रीत्यर्थेनः दिव्यमङ्गल नीराजन दर्शयामि प्रजापतिर्जयाय इन्द्राय ज्योतिर्गयाते सगरेण रक्षाः इन्द्रस्वपर्णापदे नरेन्द्रः आडे జరుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అన్నాడు చూస్తాం బాబు మెట్టు భాషా బాయ్ ఓపి లోపల ఇటు మహిళలు బాబాయ్ కంటి వెంకీ
గోవిచ్చేయండి అక్క లడ్డు ఇచ్చేయి రైట్ చేతికి ఇచ్చేయి నేను పిల్లకాయలు ఎవరికైనా సరే రైట్ లెఫ్ట్ లేడీస్ అట్లే ఉంటుంది చిన్నపిల్ల అది ఒకే సైజ్ రైట్ సైడ్ రెండు ఒకే సైడ్ పెద్దవాళ్ళకి రెండు ఒకే సైడ్ రా నాయన వెనక రామా వచ్చేమా జరుపు పక్క జరుపు లడ్డు ఆడిస్తారు ఒక్క పక్క వచ్చా అలోపి ఎనగినటువంటి పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలేరమ్మకు కూడా ఈరోజు పూజలు చేయించి 76వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి గతంలో చూశారు. ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది 5 సంవత్సరాల్లో. మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా గాడిలో పెట్టి ఈరోజు సంక్షేమం అభివృద్ధి అనేది 2 కళ్ళతో నిర్వహిస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చూశారు ఈరోజు తమిళనాడులో స్పీచ్ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు చేసేటువంటి పాపాలు అవన్నీ కూడా దారిలో పెట్టి బ్యాంకులు పోయే పరిస్థితి కూడా లేదు గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే అందరితో మాట్లాడి ఈరోజు ప్రభుత్వాన్ని మళ్ళా గాడిలో పెట్టి నడిపిస్తున్నటువంటి ఆయనకి ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడికి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ మహాతల్లిని పోలేరమ్మని వేడుకుంటూ ఆయనకి నిండు 100 ఏళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని కూడా మీ అందరి ద్వారా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆయనకి ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించి ఇక్కడ పరిశ్రమలు కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా తీసుకురావాలని చెప్పని కూడా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొంచెం
మధ్యాహ్నం బాగున్నా సార్ మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నం సాంబారు వెనకనా పెద్దనా బాగుందా? ఎవరు భోజనం పెట్టారు? డబ్బులు ఇచ్చావా ఈరోజు ఫ్రీయా? బాగుంది లేదా? అందరూ చంద్రబాబు నాయుడు మర్చిపోకూడదు. అందరికి 3 కోట్లు పెట్టిన చంద్రబాబు నాయుడు అందరికి చెప్పాలి. అదే అందరూ మనకి 2019 నిలిపోయిందా? వాడు ఎందుకు వచ్చాడు? రాజకృష్ణుడు వాడు పెట్టాడు. రోజు అన్నవా ఎత్తేసాడు, ఉన్న క్యాన్ ఎత్తేసాడు. నా కొంచెం వాళ్ళకి ఈరోజు తిని చూస్తే వాళ్ళకి ఇష్టం అర్థమవుతుంది. బాగాలేదు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అన్నా క్యాంటీన్లో కూడా 5 రూపాయలు కూడా డబ్బులు తీసుకోకుండా మరి ఉన్నటువంటి రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లో ఫ్రీగా ఈరోజు 3 పూట్ల ఫ్రీగా భోజనం కూడా పెట్టేటువంటి ప్రభుత్వం. ఈరోజు సోదరిమణి భువనేశ్వరమ్మ 76 లక్షలు ప్రభుత్వానికి కట్టి ఈరోజు అన్ని దగ్గర ఉచిత భోజనం ఏర్పాటు చేసిందని చెప్పి కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రికి ఆయురారోగ్యాలు బాగా ఉండాలి. ఆయనకి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుంటే నాయకుడు మన చంద్రబాబు నాయుడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వేడుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలి. ఆయనకి అందుకనే పోలేరమ్మ కూడా పూజలు చేయించి ఆయనకు ఆయురారోగ్యాలు ఉండాలి, బాగుండాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు పూజలు కూడా నిర్వహించి ఆయన శుభాకాంక్షలు తెలియజేసి వచ్చాం. గత ప్రభుత్వంలో
5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ పేదవాళ్ళు తినేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా క్లోజ్ చేశారు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 5 రూపాయలకే భోజనం పెడతా ఉన్నాం. ఈరోజు అది కూడా లేకుండా మొత్తం 3 పూట్ల ఫ్రీగా పెట్టారు. ఎందుకంటే ఆయన 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరుతో ఈరోజు మరి వాళ్ళ కంపెనీ తరఫున వాళ్ళే డబ్బులు ప్రభుత్వానికి కట్టి అన్ని దగ్గర కూడా ఉచిత భోజనం ఏర్పాటు చేశారంటే అది ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి నీతి, ఈ పార్టీకి ఉన్నటువంటి నీతి నిజాయితీ, చంద్రబాబు నాయుడు దీక్షిత, ఎక్కడ కూడా చిన్న తప్పు చేయనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పాలని కూడా తెలియజేస్తాను.